హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీలో ఎంతమందికి పప్పు పులుసు తెలుసు? చాలా ఈజీ రెసిపీ అనమాట. సో ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదు త్వరగా వంట అయిపోవాలి అని అనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి ఒక కుక్కర్లోకి కందిపప్పు, ఒక 2 టొమాటోస్, దాంతోపాటు కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా బాయిల్ చేసేసుకొని మ్యాష్ చేసేసుకుని దాంట్లోకి ఇప్పుడు కొంచెం మెంతి పొడి, జీలకర్ర మిరియాల పొడి, కొద్దిగా సాంబార్ పొడి వేసేసి దాంతోపాటు మనం ఆల్రెడీ నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్న చింతపులుపు అనమాట, చింతపండు పులుసు వేసేసుకొని కావాల్సినన్ని నీళ్లు పోసేసుకొని ఉప్పు యాడ్ చేసేసి కరెక్ట్గా సరిపోయిందా లేదా పులుపు ఉప్పు అనేది చూసేసుకొని తిరువాత పెట్టేసుకోవడమే అనమాట. సో ఒక కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు జీలకర్ర అవి చిట్లిన తర్వాత దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, దాంతోపాటు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసేయడమే అనమాట. సో దీంట్లోకి ఎండుమిర్చి వేయమన్నమాట. మా సైడ్ అయితే పచ్చిమిరపకాయలే వేస్ట్ చేసుకుంటాము. వేసేసి పచ్చిమిరపకాయలతోటే కారం అనమాట. సో అది అంతా మంచిగా వేగిన తర్వాత ఉంటే ఒక 2 నుంచి 3 మజ్జిగ మిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. టేస్టీగా మధ్యలో నంచుకుని తింటుంటే చాలా బాగుంటుంది. సో తర్వాత అంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పప్పులుసు ఉంది కదా, సో అదంతా పోసేసి మంచిగా ఇట్లా తెరలాలన్నమాట. తెరలిన తర్వాత దింపేసుకున్నారంటే కనుక సూపర్ టేస్టీ అండ్ ఈజీగా ఉండే పప్పు పులుసు రెడీ అయిపోతుంది. రైస్లోకి తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.